మనకెన్నో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం, ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు. రేవంత్ రెడ్డి మండు వైఖరి, రేవంత్ రెడ్డి మండు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి. పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు. రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి. भारत माता की जय, भारत माता की जय. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం, ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు, ఫీజు రియంబర్సు. రేవంత్ రెడ్డి మండు వైఖరి, రేవంత్ రెడ్డి మండు వైఖరి, రేవంత్ రెడ్డి మండు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి. పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద ప్రజల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు, పేద విద్యార్థుల ఫీజు రియంబర్సు. రేవంత్ రెడ్డి ముందు వైఖరి, రేవంత్ రెడ్డి ముందు వైఖరి. భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. భారత్ మాతాకి ఈరోజు సూర్యాపేట జిల్లా రాదాడ మున్సిపాలిటీలోని రంగాదేడు చౌరస్తాలో ఫీజు రియంబర్స్ గురించి నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ప్రజలు గమనించాలి. ఇవాళ విద్యా వ్యవస్థ ఎంత హీనస్థితిలో ఉందంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే పేద ప్రజలు విద్యా వైద్యం విద్య ఈరని ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం ఇవాళ ఫీజు రియంబర్స్ 4 సంవత్సరాలు అవుతుంది. పేదోడు విద్యని చేయాలంటే వాళ్ళు 12,000 కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం. హైకోర్టు ఇలా 20 సంవత్సరాలు అయిందని 2,000 కోట్లు రిలీజ్ చేయమని ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినా కానీ మీరు ఇంత సోమరితనం, ఇంత ముందు వైఖరి నేను ఈ ముఖ్యమంత్రి ఎక్కడ చూడలేదు. ఏనా మాటల గాడితో అవతల మాటలతో కానీ చేతగాని ప్రభుత్వం చేతులతో చూపెట్టిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంత మనం వెనకబడుతున్నాం అంటే వెనకబడుతున్నామని ఈ సందర్భంగా ప్రజానికం తెలియాలా. ఈరోజు చూస్తున్నాం మనం 6 గ్యారెంటీ అన్నాడు. ఈ 6 గ్యారెంటీ పూర్తిగా అమలు కాలేదు. పేదవాడికి గూడు అది కూడా ఇవాళ పేద ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణం నెట్టి విరిచింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు ప్రజలందరూ గమనించాల్సిందే, ఇప్పటికీ ప్రజా సంక్షేమం పేద ప్రజలు క్షేత్రస్థాయిలో పోరాపోతుందంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం నాయకత్వం కమ్మటి ఎందుకని డిమాండ్ చేస్తున్నాం. అర్థం చేసుకోండి. మీరు ఇలా విద్యా వైద్యం, విద్య లేదు వైద్యం లేదు, ఈ 2 లేవు. అదిగాక ఇలా మధ్యతరగతిగా పేద పిల్లలు నిత్యావతారులు చూస్తుంటే ఆకాశం నడుతున్న నిత్యావతారులు ఇవాళ పేదోడు బతికేటట్లేదు, జీవన ప్రమాణం సాగేటట్లేదు. ఏమి మీ ప్రభుత్వం ఇవాళ పేదోడి ఆలోచన ఏంటి? ఇవాళ మీరు డబుల్ బెడ్ విషయంలో కానీ ఇలా పేదోడికి గూడు విషయంలో కానీ ఏమన్నా ఇవాళ 6 గ్యారెంటీ ఇచ్చిన 6 గ్యారెంటీ ఎప్పుడైంది? ఎందుకంటే మీరు మహిళలకి బస్ ఛార్జీ ఫ్రీ అన్నారు, మేము దానికి ఏకాపిస్తున్నాం. మహిళలకి బస్ ఛార్జీ ఫ్రీ ఇచ్చి మహిళలు ఛార్జీ పెంచారు, బస్ ఛార్జీ పెంచారు. మీరు ఆటో వాళ్ళ చేయడం కూడా మీరు వాళ్ళని తయారు. సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తారో
12,000 రూపాయలు ఇస్తారు ఆటో వాళ్ళకి. ఇలా ఆటో వాళ్ళ జీవన ప్రమాణం కూడా నశించింది. ఇలా అన్ని వ్యవస్థలు చూస్తుంటే నశించింది. అసలుకి మీలో సఖ్యత లేదు, ఐక్యత లేదు. ఇవాళ పరిపాలన ఒక దక్షతలో అన్ని వ్యవస్థలో క్షేత్రస్థాయి చేసేపోలేకపోతున్నారంటే మీ అసమర్థత, మీ అవాదం. ఇవాళ ప్రజలందరూ గమనించాలా, ఇవాళ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ముందుకు పోతుందంటే అది ఒక నిబద్ధమైన నాయకుడు, నిజా